ఏ లక్ష్మి, నూలంతా కసు నొక్కోకుండా అలుకుతావు కదే, సరిగా అలుకు. సరే అమ్మా. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఏ లక్ష్మి, పాత్రలు తోముతానవా నువ్వు? సోప్ అంతా అట్లే ఉంటుంది, సరిగా తోమో, లేకపోతే రెండోసారి తోమిస్తాను చూడు. సరే తోముతాలే అమ్మా. ఏందో ఈ పెద్దమ్మయ్య, ఎంత నీటికి పని చేసినా కూడా పేర్లు పెడతానే ఉంటుంది. ఏ లక్ష్మి, టీవీ పైన ఏంది మరకలు అట్లున్నాయి? సరి క్లీన్ చేయడం కూడా నీకు రాదా? నీకు జీతం ఇవ్వడమే దండగా, ఒక్క పని సరి చేసేకి రాదు. మా పని అయిపోయిందమ్మా, పోయేస్తాను. పోయిందా అది? అద్రా భద్రా పనులు చేసి పోతా అంటుంది. మా ఎందుకు నువ్వు పూజ చేసేది? ఓ పక్క పూజ చేస్తాంటావు, ఓ పక్క మనుషులు తిడతాంటావు. మనసా వాచా కర్మన పూజ చేయాలమా? చిత్తశుద్ధి లేని పూజ ఎందుకుమా? నువ్వు తిట్టే తిట్లకు లక్ష్మి ఎంత బాధపడతాను తెలుసా? లక్ష్మి వచ్చినప్పటి నుంచి చేస్తానే ఉంది కదమ్మా. అసలు ఆ పని మనం చేస్తే ఆమె కంటే అధ్వానంగా చేస్తాం తెలుసా? ముందు సాటి మనిషిని మనిషిలాగా చూడమా. పూజలు చేయాల్సిన అవసరం లేదు, దేవుని ఆశీర్వాదం అదే లభిస్తుంది. ఏంటో జనాలు మనుషుల్ని బాధ పెడుతూ పుణ్యం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు. నిజంగా దేవుడు పుణ్యం ఇస్తాడా?